భారత ఆధ్యాత్మిక ప్రగతికి నిదర్శనమైన కుంభమేళాకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కోట్ల మంది భక్తులు పోటెత్తారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో 45 రోజుల పాటు సాగిన వేడుకలు ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తి పారవస్యంతో నిండిపోయాయి. కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించిన మహా కుంభమేళా బుధవారంతో పరిసమాప్తమయ్యింది. 144 ఏళ్లకొక్కసారి వచ్చే ఈ విశిష్ట కుంభమేళా జనవరి 13న ఆరంభమవ్వగా ప్రపంచంలోని అతిపెద్ద జన జాతరగా భావిస్తున్న ఈ మహా స్నానఘట్టం మహాశివరాత్రితో ముగిసింది. మహాశివరాత్రి అయిన చివరి రోజున అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం 5:30 నుంచే స్నాన ఘట్టాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. చివరి రోజు సుమారు 1,50,00,000 మంది పైగా భక్తులు అమృత స్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలపగా, మహా కుంభమేళా స్నానాలు ఆచరించిన మొత్తం భక్తుల సంఖ్య 66 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల సంఖ్య అనుకున్న స్థాయికి మించి పెరుగుదల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వారు కూడా ఈ మహా క్రతువులో పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో నిర్వహించగా మహా కుంభమేళా క్షేత్ర గగన తలంలో ఈ ప్రత్యేక ఎయిర్ షో ఆకట్టుకుంది. చివరి రోజున ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. మహా కుంభమేళా 2025లో పేద వర్గాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుదిట్టమైన భద్రతా నడుమ మహా కుంభమేళా స్నానం ఆచరించారు. క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 5న ప్రయాగ్రాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కోట్లాది మంది భక్తుల మాదిరిగానే తాను కూడా దైవాశీర్వాదం పొందానని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో స్నానమాచరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి ఆర్కే రోజా, కేసినేని నానితో పాటు పలువురు స్నానమాచరించారు. ఇక తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానాలు చేశారు. మహా కుంభమేళాలో పెద్ద సంఖ్యలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు పవిత్ర స్నానాలు ఆచరించారు. బాలీవుడ్ అగ్రనటి కట్రీనా కైఫ్, చావా మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న విక్కీ కౌశల్, అక్షయ్ కుమార్, ప్రీతి జింటా, ఉదిత్ నారాయణ, టాలీవుడ్ నుంచి హీరో విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, తమన్నా భాటియాతో పాటు పలువురు పాల్గొని పుణ్య స్నానాలను ఆచరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మహా కుంభమేళాలో అమృత స్నానమైన మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29న ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రాత్రి సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రద్దీ నియంత్రణలో వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి ఏకంగా 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 1:30 సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకోగా, ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ ప్రయాగ్రాజ్కు భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు మహా కుంభమేళాకు తరలి వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 18 మంది చనిపోయారు. మహా కుంభమేళాలో మొత్తం 3 సార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జనవరి 19న ఓ గుడారంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 18
18 టెంట్లు తగలబడ్డాయి. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జనవరి 30న సెక్టార్ 22లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల ధాటికి కొన్ని టెంట్లు కాలి బూడిదయ్యాయి. ఫిబ్రవరి 17న మూడోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళాలో ఆక్సిజన్ అవసరాల కోసం గత 2 సంవత్సరాలుగా ప్రయాగ్రాజ్ చుట్టూ 1,00,000కు పైగా చెట్లు పెంచారు. ప్రయాగ్రాజ్ చుట్టూ ఉన్న 55,800 స్క్వేర్ మీటర్లలో 10 లొకేషన్లలో దట్టమైన అడవిని సృష్టించారు. ప్రయాగ్రాజ్ సమీపంలో నైని ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలోనే 63 జాతులకు చెందిన 1,02,00,000 చెట్లు నాటారు. అలాగే బస్వా ప్రాంతంలో చెత్త యార్డు ఉండగా దాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి 27 జాతులకు చెందిన 27,000 చెట్లు నాటారు. ఈ చెట్లు నాటే ప్రాజెక్టులతో ప్రయాగ్రాజ్ నగరం ఇండస్ట్రియల్ వేస్ట్, దుమ్ము, దుర్వాసన వంటివి తగ్గిపోయాయి. నగరం చుట్టూ పచ్చదనం బాగా పెరిగింది. ఈ అడవుల కారణంగా చాలా పర్యావరణ లాభాలు కూడా ఉన్నాయి. భూమి సారవంతం పెరిగింది. నీటి కాలుష్యం, గాలి కాలుష్యం తగ్గింది. జంతువులు, పక్షులకు నివాసం దొరకటంతో వాటి సంఖ్య కూడా పెరిగింది. వాతావరణ నిపుణుల ప్రకారం ఈ అడవుల కారణంగా వేసవి కాలంలో 4 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్ తగ్గగా దీనివల్ల ఇక్కడ నివసించే ప్రజలకు వేసవి కాలంలో ఎండల నుంచి ఉపశమనం లభించింది. మహా కుంభమేళా పరిశుభ్రత విషయంలో కూడా వార్తల్లో నిలిచింది. 15,000 మంది పారిశుధ్య కార్మికులు 24 గంటలు విధుల్లో ఉన్నారని మహా కుంభమేళా పరిశుభ్రత ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనంద్ సింగ్ తెలిపారు. అనేక షిఫ్ట్లలో శుభ్రపరిచే బాధ్యతలను చాలా బాగా నిర్వర్తించారని, జాతరలోని మరుగుదొడ్లు సహా ఘాట్లను కూడా పూర్తిగా శుభ్రంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కార్మికుల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. మహా కుంభమేళా ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా నిర్వహణలో సహాయపడిన ప్రతి ఒక్కరికి స్థానిక పోలీస్ పరిపాలన, పారిశుధ్య కార్మికులు, గంగా దూతలు, స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన సంస్థలు, పడవల నిర్వాహకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీంతోపాటు ఈ విజయానికి కారకులైన ప్రముఖులందరికీ, దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు, కల్పవాసులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా పరిపూర్ణమైంది. ఏకత్వాన్ని చాటే ఈ మహాయజ్ఞం సుసంపన్నమైంది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా 140 కోట్ల దేశ ప్రజల ఆధ్యాత్మిక చింతనకు ఆలంబనగా నిలిచింది. ఇంతటి భారీ కార్యక్రమంలో తాము భక్తులకు సేవలు అందించటంలో విఫలమైతే క్షమాపణలు కోరుతున్నామని ప్రధాని మోడీ మహాకుంభ ముగిసిన సందర్భంగా తన బ్లాగ్లో రాశారు. మహాకుంభకు సంబంధించి మోడీ ఈ బ్లాగ్లో పలు విషయాలు ప్రస్తావించారు. 2024 జనవరి 22న తాను అయోధ్యలోని రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేవుని భక్తితో కూడిన దేశభక్తి గురించి మాట్లాడానని బ్లాగ్ మొదట్లో ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాకు దేవుళ్ళు, దేవతలు తరలివచ్చారు. సాధువులు, మహాత్ములు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు ఇలా అందరూ కలిసి వచ్చారు. కుంభమేళా నేపథ్యంలో దేశంలోని చైతన్య శక్తిని మనమంతా చూసాం. ఈ మహా కుంభమేళా ఐక్యతకు ప్రతీక. ఈ పండుగ 140 కోట్ల దేశవాసుల నమ్మకానికి ఆలంబనగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. గత 45 రోజులుగా ప్రతిరోజు దేశంలోని ప్రతి మూల నుండి లక్షలాది మంది సంగమ తీరం వైపు ఎలా కదులుతున్నారో చూశాను. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తున్నప్పుడు ప్రతి భక్తునిలోనూ ఉత్సాహం, శక్తి, విశ్వాసం తొణికిసలాడింది. ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ మహా కుంభమేళా ఆధునిక యుగంలోని విధాన నిపుణులకు ఒక కొత్త అధ్యయన అంశంగా మారింది. యావత్ ప్రపంచంలో ఇంత పెద్ద ఉత్సవం ఎక్కడా జరగనేలేదు. దీనికి సమానమైన ఉదాహరణ మరొకటి లేదు. ఒకే నది ఒడ్డున త్రివేణి సంగమం తీరంలో కోట్ల మంది స్నానం చేయటాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ కోట్లాది మందికి అధికారిక ఆహ్వానం లేదు, ముందస్తు సమాచారం కూడా లేదు. అయినా మహా కుంభమేళాకు తరలివచ్చారు. పవిత్ర సంగమంలో స్నానం చేసి గంగామాత ఆశీర్వాదాలు అందుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలను ఎప్పటికీ మర్చిపోలేను. సంతృప్తితో నిండిన ఆ భక్తుల ముఖాలే నిత్యం కనిపిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.